అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా దాసులారా, అల్లాహ్ ప్రేమతో ఈ పదాన్ని వినియోగిస్తూ పిలిచినటువంటి అద్భుతమైనటువంటి హదీస్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబూజర్ రదియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచించారు అల్లాహ్ యొక్క ఆదేశాన్ని: నా దాసులారా, నాపై నేను దౌర్జన్యాన్ని నిషేధించుకున్నాను, మీ మధ్య కూడా నేను దౌర్జన్యాన్ని నిషేధించాను, కనుక మీరు పరస్పరం దౌర్జన్యానికి పాల్పడకండి. నా దాసులారా, మీలో ప్రతి ఒక్కడూ దారి తప్పినవాడే, నేను మార్గం చూపిన వ్యక్తి తప్ప, కనుక సన్మార్గం చూపమని నన్ను ప్రార్థించండి, నేను మీకు సన్మార్గాన్ని చూపుతాను. నా దాసులారా, మీలో ప్రతి ఒక్కడూ ఆకలిగొన్నవాడే, నేను అన్నం పెట్టినవాడు తప్ప, కనుక మీ జీవనోపాధికై నన్ను అర్థించండి, నేను మీకు అన్నం పెడతాను. నా దాసులారా, మీలో ప్రతి వాడు దుస్తులు లేనివాడే, నేను తొడిగించినవాడు తప్ప, కనుక నన్ను వస్త్రాలకై అర్థించండి, నేను మీకు వస్త్రాలను ప్రదానం చేస్తాను. నా దాసులారా, మీరు రాత్రి పగలు పాపాలు చేస్తూ ఉంటారు, నేను పాపాలన్నింటినీ మన్నించగలను, కనుక నన్ను క్షమాభిక్షకై వేడుకోండి, నేను మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాను. ఓ నా దాసులారా, మీరందరూ కలిసి నాకు నష్టం కలిగించాలని కోరినా మీరు ఏమాత్రం నష్టం కలిగించలేరు. అదేవిధంగా ఒకవేళ మీరు నాకు లాభం చేకూర్చదలిచినా నాకు ఏమాత్రమూ లాభం చేకూర్చలేరు. ఓ నా దాసులారా, మీ పూర్వీకులు, మీ ముందువారు, మానవులు, జిన్నులు అందరూ కలిసి దైవభీతి పరులైపోయినా మీ దైవభీతి నా సామ్రాజ్యానికి ఎటువంటి లాభము చేకూర్చదు. ఓ నా దాసులారా, మీరంతా మానవులు, జిన్నులు, స్త్రీలు, పురుషులు, దుర్మార్గులైన సామ్రాజ్యానికి ఎటువంటి హాని తలపెట్టలేరు. ఓ నా దాసులారా, మీ పూర్వీకులు, ముందువారు, స్త్రీలు, పురుషులు ఒకచోట నిలబడి మీరు కోరింది అడిగినా ప్రతి ఒక్కరికి వారు అడిగినంత నేను ఇచ్చివేసిన నా సామ్రాజ్యంలో ఏమాత్రము కొరత రాదు, సూదికి తగిలినంత నీరు కూడా. ఓ నా దాసులారా, మీ ఆచరణను కనిపెట్టి ఉన్నాను, వాటిని వ్రాస్తూ ఉన్నాను, వాటికి పూర్తి ప్రతిఫలం ఇవ్వడానికి మీకు మంచి జరిగితే అల్లాహ్ కృతజ్ఞతలు తెలపండి, దీనికి వ్యతిరేకంగా జరిగితే తన్ను తాను చీవాట్లు పెట్టుకోవాలి, అంతే తప్ప అల్లాహ్ను నిందించకూడదు. ఈ విషయాన్ని ఈ హదీసులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దైవదాసులను ఉద్దేశించి పిలుస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి భావార్థాన్ని గ్రహిస్తూ మనం అల్లాహ్ హిదాయత్ చూపకపోతే హిదాయత్ పొందేటువంటి వాళ్ళం కాదు, అల్లాహ్కు ఏ విధమైనటువంటి నష్టం చేకూర్చే వాళ్ళం కూడా కాదు. కేవలం మనం పరీక్ష నిమిత్తమే ఈ ప్రపంచంలోకి రావడం జరిగింది. ఈ పరీక్షలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినటువంటి విధి విధానాలను అనుసరిస్తూ మన జీవితం గడిపినట్లయితే తప్పకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర సఫలీకృతులమై ఉన్నతమైనటువంటి సాఫల్యానికి అర్హత పొందగలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ హదీసును పదే పదే మననం చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి అనుగుణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు చూపే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా చెడు జరిగితే అది మీ యొక్క కర్మల ఫలితమే అని తెలుసుకోండి.